స్తోత్రాలు. అంటే మనం వినే వాక్యము మనల్ని నడిపించాల్సింది ఎక్కడికంటే సహవాసానికి. సహవాసానికి నడిపిస్తే తప్ప మనంతట మనంగా విన్న వాక్యము చాలా కొద్ది మందిలో తప్ప, కొద్దిమంది ఉంటారు కొన్ని అంటే వాళ్ళకి సహవాసం లేని కారణం చేత దేవుడు వాళ్ళలో పనిచేస్తాడు. సో విన్నటువంటి సాక్ష్యాల్లో మనం గమనించింది ఏంటంటే, సహోదరుడు దేవ ఈరోజు ఇక్కడ ఉంటాడని అనుకోలే, చాలా సంతోషము. ఛాలెంజింగ్ టెస్ట్ మనీ మనం ఛాలెంజింగ్ టెస్ట్ మనీ రైట్. తర్వాత మరి కాంతారావు అన్న ఒక వార్నింగ్ మన ముందు పెట్టాడు ఏంటంటే, ఆ దినాలు లాంటివి ఈ దినాలు కాదు. యవనస్తులకు చెప్తూ, ఆ దినాలు లాంటివి ఈ దినాలు కాదు. మమ్మల్ని లాగడానికి ఈ సాతాను శక్తులు తక్కువ. సో ఇవి ఒక సమాజంలో మీ అంతటికి మీరు ఆశ కలిగి, నాకు కూడా ఇటువంటి ఫెలోషిప్ నా సహోదరులతో నా సహోదరులతో మా మధ్యలో కలిగి ఉంటే, అప్పుడు మనం చెప్పే దేవుని వాక్యం ఏదైతే ఉందో, వింటున్న దేవుని వాక్యం ఏదైతే ఉందో అది మరి చాలా ఫలితాన్ని మనకిస్తుంది అని చెప్పుకుంటూ మనం ఒక చిన్న పరిచయమైనటువంటి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్తాం. చాలా పరిచయమైనటువంటి వాక్యం, దీంట్లో పెద్ద మర్మాలు అవి ఏమీ లేవు. మనకి యోనా అనగానే కొన్ని థాట్స్, కొన్ని ఫస్ట్ థాట్స్ మనసులోకి వస్తుంది. మీరు ఎవరైనా చెప్పగలరా, మీకు యోనా అనగానే మీ మనసులో ఏమొచ్చింది? ఒక పదాలతో. చేప, బిగ్ ఫిష్ కదా. చేప అంటే మళ్ళీ బాగుండు, పెద్ద చేప, షార్క్, మొత్తానికి పెద్ద చేప రైట్. ఇంకేమన్నా మీరు ఈ మాటలు గమనించాలి. ఎందుకు స్విమ్మింగ్లో అది అయిపోయింది, చేప ఫ్యామిలీ అంతా వచ్చేసింది. మళ్ళీ చేప బ్రదరు, చేప సహోదరు, చేప సిస్టరు, వీళ్ళందరూ వచ్చారు. ఓకే, నినివే పట్టణం, అక్కడ వాడిన మాట ఏంటంటే మహాపట్టణం రైట్. ఇది మన మనసులోకి వస్తుంది. ఇంకా దేవుని మాట, ఇంకా ఓడ దగ్గర మరి అది మాట రాయలేదు కానీ గొప్ప ఓడ అని నేను ఎందుకన్నానో తర్వాత చెప్తాను. గొప్ప ఓడ రైట్. ఇంకా సొర చెట్టు, ఇంకా ఒకటే మాట లేదని చెప్పాలి. ఒక మాట చెప్పేసాడు, అది కూడా ఉంది. ఓకే, ఇంకా ఏమైనా జ్ఞాపకం వస్తున్నాయి? ఎట్లాగైనా దేవుని సంకల్పం నెరవేర్చుకోవాలి రైట్. మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. యోనా అనగానే మనకి ఒక పెద్ద చేప రైట్. ఆ తర్వాత ఒక మహాపట్టణం, ఒక గొప్ప తుఫాను, మీరు మర్చిపోయినట్టున్నారు కదా, గొప్ప తుఫాను. తర్వాత ఒక పెద్ద ఓడ రైట్. ఇది కాకుండా ఒక బలమైనటువంటి దేవుడు దీని వెనక అని మనం గుర్తుపెట్టుకుంటే ఇంచుమించుగా యోనా కథ అంతా కూడా వచ్చేసినట్టే రైట్. ఇది కాకుండా దేవుడు కొన్ని సెట్టింగ్స్ పెట్టినాడు అక్కడ. అంటే యోనా ఒక చిన్న ప్రవక్త కాదు, దగ్గర రాజు ఆస్థానంలో నిలబడి మరి ప్రవచనం చెప్పగలిగినటువంటి ప్రవక్త ఆయన. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఆ రోజుల్లో ఈ ప్రవక్తలు ఉండేవాళ్ళు, వాళ్ళ కింద శిష్యులు ఉండేవాళ్ళు, వాళ్ళ కాలేజెస్, వాళ్ళ స్కూల్స్ ఉండేవి. వాళ్ళని ప్రవక్తల స్కూల్స్, కాలేజెస్ అంటూ ఉండేవాళ్ళు. అక్కడ వాళ్ళు శిష్యరికం చేస్తూ ఉండేవాళ్ళు. యోనా అటువంటి శిష్యుడు కాదు, ఆయన అటువంటి ట్రైనీ ప్రాఫెట్ కాదు. ఆయన ఒక బలమైనటువంటి ప్రవక్త ఆయన. అయితే దేవుడు
మరి యోనాను పిలిచి యోనాతో అంటున్నాడు. ఆ మాట ఏమని రాయబడిందంటే, దేవుడైన యెహోవా మరి ప్రవక్త అయిన యోనాకి యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది అనే మాట వాడతాడు. మీకు అర్థమైందో లేదో తెలియదు, కానీ నాకు మట్టి కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. అంటే అర్థం కాల. ఏంటంటే దేవుని మాట యోనాకు ఎట్లా ప్రత్యక్షమై ఉంటుంది? అంటే ఈయన పడుకున్నప్పుడు కలలో ప్రత్యక్షమైందా? యాకోబు మరి అన్నని మోసం చేసి తన ఇంటి నుంచి మరి అన్న భయానికి చంపేస్తాడేమో అని ఆయన వెళ్తూ ఉన్నాడు. అలసిపోయాడు, ఒంటరిగా ఉన్నాడు. భవిష్యత్తును గూర్చిన భయం కనబడతా ఉంది. రేపు ఏం జరగబోతుందో, నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత అలసిపోయి ఒక దగ్గర పడుకున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమైనట్టు కనబడతా ఉంది. మరి యోనాకు అట్లా ప్రత్యక్షమయ్యాడా? తెలియదు. మరి దేవుడు ఇర్మియాని పిలిచి ఇర్మియాతో అంటాడు, ఇర్మియా, నీవు ఈ మట్టి కుండలు చేస్తారు చూసారా, కుమ్మరివాడు అంతేనా, కుమ్మరాలు అంటారా, వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళు, నీకు ఒక మాట చెప్తాను అన్నాడు. ఇర్మియా మరి దేవుని మాట విని ఆ మట్టి కుండలు చేసే ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ మరి కుండలు తయారు చేస్తూ ఉన్నాడు. కుండ ఒకసారి మరి ఆయన చేస్తూ ఉన్నప్పుడు పగిలిపోయింది. మళ్ళీ ఆయన పిసికాడు, మళ్ళీ కుండ మీద పెట్టాడు. అంటే ఏం గమనిస్తున్నాం మనం? ఇర్మియా నిద్రపోతూ ఉన్నప్పుడు వచ్చిన దర్శనం అది. చూస్తూ ఉన్నాడు, మంచి మెలకుగా ఉన్నాడు. అప్పుడు మరి దేవుడు ఇర్మియాతో కొన్ని మాటలు చెప్పాడు. మరి యోనాతో దేవుని మాట అట్లా ప్రత్యక్షమైందా? లేకపోతే మరి అపోస్తలుడు అయినటువంటి పేతురు మత్స్యకారుడైనటువంటి ఎవరి దగ్గర తెలుసా? ఏం పేరు? నేను కూడా మర్చిపోయినా. ఏం గుర్తొచ్చిందా? సీమోను అనే మత్స్యకారుడి దగ్గర ఉన్నప్పుడు మరి ఆయనకు ఆకలేస్తుంది. ఆకలేస్తే మనం ఏం చేస్తాం? ఆకలేస్తే తినేస్తామా? అయితే వాళ్ళు అన్నం వండుతున్నారంట. వాళ్ళు ఈ అన్నం ప్రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు ఈయనకు ఆకలేసింది. మరి ఏం చేశాడు ఈయన? ఒక మాట ఉంటుంది ఆయనకి. ఆయన మిద్దె మీదకి వెళ్ళి ఆ సమయంలో, ఆ గ్యాప్ ఉంది కదా, ఆ సమయంలో ఆత్మలో పరవశుడైనాడు అనే మాట ఉంటుంది. పరవశుడై దేవుడు కొన్ని మాటలు పేతురుతో చెప్తాడు. మరి యోనాకి అట్లా ప్రత్యక్షమయ్యాడా? అట్లా. కానీ ఒక సత్యం ఏంటంటే దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నాడు. దేవుడు నీతో నాతో చాలా స్పష్టంగా మాట్లాడే దేవుడై ఉన్నాడు అనే విషయము మరి యోనా బుక్ ద్వారా మనకి మరి అర్థమవుతూ ఉంది. ప్రశ్నించుకుందాం మనం. నాతో దేవుడు మాట్లాడి ఎంత సమయం అయిపోయి ఉండొచ్చు? ఎంత కాలము నాతో దేవుడు మాట్లాడకుండా గడిపేశాడు. ఒకసారి మరి ఇది న్యాయాధిపతుల మరి కాలం, అది రాజులు లేడు, ప్రతి వాడు కూడా తన ఇష్టమైనటువంటి మార్గానికి తొలగిపోయాను అనే బైబిల్లో ఉంటుంది. మోషే చనిపోయాడు, యెహోషువ చనిపోయాడు, ఇశ్రాయేలీయులకి కనాన్ దేశం వచ్చేసింది, వాళ్ళ దేశంలో స్థిరపడ్డారు, అంతా సెటిల్ అయిపోయినారు. వాళ్ళకంటూ ఒక లీడరు, ఒక నాయకుడు, మరి వీళ్ళని దేవుని మార్గం నడిపించే నాయకుడు కనబట్ల. అప్పుడు మరి చివరికి సమూయేలు సమయం వచ్చింది, ఏలీ సమయం వచ్చింది. ఏలీ ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు కొన్ని మాటలు బైబిల్లో రాయబడ్డాయి. అక్కడ ఏమని ఉంటాయంటే, యెహోవా మాట ఏమండి చాలా అరుదుగా వినబడుతుందంట. అరుదైపోయింది. యెహోవా మాట అరుదైపోయింది. అంతకుముందు మాటలు దేవుడు మాట్లాడితే వినేవాళ్ళు ఉన్నారు, అంతకుముందు దేవుడు పిలిస్తే పలికే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ సమయంలో మరి ఎవరు లేరు, దేవుని మాట వినడానికి ఎవరు లేరు అక్కడ. అందుకు దేవుడు తను తాను మాట్లాడకుండా ఉండిపోయాడు.
అందుకే బైబిల్ ఒక మాట ఉంటుంది, అంటే ఒక చరిత్రలు కానీ స్కాలర్స్ కానీ ఏమంటారంటే, ఈ మలాకీ తర్వాత, మలాకీ గ్రంథం ఎక్కడ ఉందండి? పాత నిబంధనలో లాస్ట్లో ఉంటుంది. మలాకీ తర్వాత మత్తయి. ఈ మధ్యకాలంలో ఇంచుమించుగా ఎన్ని సంవత్సరాలు? ఒక 400 years దీన్ని సైలెంట్ పీరియడ్ అన్నారంట. అంటే దేవుడు మాట్లాడడం అనేది చాలా అరుదైపోయింది. ఒకసారి మనం ఒక ప్రశ్న వేసుకుందాం ఈరోజు. మరి దేవుడు నాతో మాట్లాడి వ్యక్తిగతంగా దేవుని మాట నేను విని ఎంతకాలం అయిపోయి ఉండొచ్చు? మాట్లాడేది దేవుడు, మాట్లాడని ఆశపడేది దేవుడు. దేవుడు మాట్లాడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాడు. నా బిడ్డ మరి నా మాట వినడానికి ఇష్టపడుతున్నాడా అని దేవుని కన్ను చూస్తూ ఉన్నప్పుడు, మరి దేవుడు మాట్లాడకుండా ఎందుకు ఉండిపోయాడు? వినడానికి మరి మనం ఇష్టపడుతూ ఉన్నామా అనేటువంటి ప్రశ్న ఒక మాట చేసుకొని మనం ముందుకెళ్దాం. సరే, మొత్తానికి దేవుడు యోనాని పిలిచి, యోనాతో అంటాడు, నీవు నినివేకి వెళ్ళు అన్నాడు. ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. నినివే ఎక్కడుంది? నినివే ఏమన్నా అంటే ఇది మౌలాలి హెచ్బి కాలనీ అంటారు కదా, అదేమన్నా మౌలాలి రైల్వే క్వార్టర్స్లో ఉందా? అంటే ఒక స్టాపు, 2 స్టాపులు, 2 బస్ స్టాపుల తర్వాత, లేదంటే ఒక బస్సు ఎక్కేదంటే డైరెక్ట్ బస్సు సికింద్రాబాద్ స్టేషన్లో వదిలిపెట్టేస్తుంది, అంత దూరంలో ఉందా? నినివే ఇంచుమించుగా 800 నుంచి 900 కిలోమీటర్ల దూరంలో ఉంది. నినివే అష్షూరు దేశానికి ముఖ్య పట్టణము. అష్షూరు దేశము నినివే ఇంచుమించుగా యోనా ఉన్నటువంటి స్థలానికి 900 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేవుడు పిలిచి నువ్వు అక్కడికి వెళ్ళు అంటాడు. చాలా విషయం కొద్దిగా గమనించాలి ఇక్కడ. ఇది ఎప్పుడని చెప్పాను నేను? 760 BC ఆ ప్రాంతంలో చెప్తున్నాను నేను. 760 BCలో ఏం జరుగుతుంది అక్కడ అని మనం గమనిస్తే, అప్పటికి ఇశ్రాయేలు దేశము మరి ఆల్మోస్ట్ నాశనానికి దగ్గరలో ఉంది. ఇంకొక 40 సంవత్సరాల్లో దేవుడు ఇశ్రాయేల్ దేశాన్ని అష్షూరు వాళ్ళకి అప్పగించబోతూ ఉన్నాడు. దేవుని మాట వినట్లేదు వాళ్ళు, దేవుణ్ణి వాళ్ళు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దేవుణ్ణి మరి వాళ్ళు దేవుని యొక్క ప్రవక్తలు ఈ వార్నింగ్స్ ఇస్తూ ఉన్నారు. మీరు మెట్రో ట్రైన్లో వెళ్తే, చాలామంది వెళ్ళి ఉంటారు మెట్రో ట్రైన్లో, ఒక స్టాప్ నుంచి ఇంకో స్టాప్కి వెళ్తున్నప్పుడు మీకు తెలిసిపోతుంది, ముందే తెలుస్తుందా? అనౌన్స్మెంట్ వస్తుంది మీకు, మరి ఈ స్టాప్ వస్తుంది, మీకు ఇటువైపు ప్లాట్ఫామ్ ఉంది, డోర్ దగ్గర జాగ్రత్త, సడన్గా ఓపెన్ అవుతాయి అనే అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది స్టాప్ వస్తూ ఉన్నప్పుడు. ఇంచుమించుగా దేవుడు తన ప్రవక్తల్ని పంపి మరి ఇశ్రాయేలీలకు వార్నింగ్స్ ఇస్తూ ఉన్నాడు. అయిపోతుంది మీ పరిస్థితి, మిమ్మల్ని నేను అప్పగించబోతున్నాను, మిమ్మల్ని నేను శత్రు రాజులకు అప్పగించబోతున్నాను. ఎట్లా అంటే, మీ దేశంలో నుంచి మిమ్మల్ని పెరికి వేస్తాను, మీ ఇళ్లలో నుంచి మిమ్మల్ని లాగేస్తాను, మీ పిల్లలు మరి రోడ్డు మీద చనిపోయి కుప్పలు కుప్పలుగా ఉండిపోతారు అని దేవుడు వార్నింగ్ ఇస్తూ ఉంటే, దేవుని యొక్క ప్రవక్తల వార్నింగ్ని కాదని అబద్ధ ప్రవక్తలు ఏం చెప్తున్నారంటే, ఇదంతా ఉట్టి మాట, దేవుడు తన ప్రియమైనటువంటి స్థలాన్ని వదిలిపెడతాడా? తన ఇష్టమైనటువంటి మందిరాన్ని దేవుడు వదిలిపెడతాడా? ఇది దేవుని స్థలం, ఇది దేవుడు ఎట్లా వదిలిపెడతాడు? వాళ్ళు తప్పు చెప్తున్నారు వాళ్ళు అని ప్రజల్ని అబద్ధ ప్రవక్తలు మోసం చేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మరి యోనాను పిలిచి దేవుడు ఎవరికి చెప్పాలండి? ఇశ్రాయేలుకి చెప్పాలా, లేకపోతే మీరు వెళ్ళి నినివేకి చెప్పమంటున్నాడా? ఒకసారి ప్రశ్న వేసుకుందాం ఇక్కడ. ఎందుకు దేవుడు నినివేకి చెప్పమంటూ ఉన్నాడు? గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ బోర్డర్స్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుడు నీ సరిహద్దు మీద ఆసక్తి కలిగి ఉన్నాడు. నీ ఉన్నటువంటి స్థలం మీద దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. నువ్వు ఉన్న ఇంట్లో దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. కాకుండా నీ ఉన్నటువంటి సరిహద్దులో, ఒకవేళ నీ ఉన్న ఇంటి పక్కిళ్ళు కానీ, లేకపోతే నువ్వు ఉన్నటువంటి ఈ మౌలాలి పక్కన ఉన్నటువంటి స్థలం కానీ, లేకపోతే పక్క డిస్టిక్ కానీ, స్టేట్ కానీ, దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనకి మరి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, మీ సంఘం ద్వారా, మీ ఫిలదెల్ఫియా పరిచర్య ద్వారా మరి పాస్టర్ గారు చెప్తూ అన్నాడు కదా, 3 స్టేట్స్లో దేవుడు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఇంకా ఎన్నో ఓపెనింగ్స్ కనబడుతూ ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సంఘముగా దేవుడు మీకు ఇచ్చినటువంటి
ఈ మంచి అవకాశాన్ని మరి ఎట్లా వాడుకుంటున్నారు? మీరు మరి మీరు ఎట్లాగో కొన్నిసార్లు మనం సరిహద్దులు దాటి వెళ్ళలేకపోతే, మరి పాస్టర్ గారు మీరు వెళ్తున్నారు, మీకు మేము సపోర్ట్ ఇస్తున్నాము, మా ప్రార్థనలు మీ వెనక ఉన్నాయి, లేకపోతే మరి మా యొక్క సపోర్ట్ మీకుంది, మీరు ధైర్యంగా ఉండండి. ఒక విషయం నేను ఒక మాట చెప్పి ముందుకెళ్తానండి. చాలా మంచి మాట ఇది, దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు అంటాడు కదా, మీరు ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకుంటే, చాలా జాగ్రత్తగా వినాలి మాట, మీరు ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకుంటే మీకేమొస్తుందంట? ఏమొస్తుందండి? ఏమొచ్చింది అండి? మీరు ప్రవక్తను చేర్చుకుంటే మీకు ఏదో కొద్ది ఫలం వస్తుంది అని చెప్పట్లా. మీకు 10% అంటే ప్రవక్త చేసిన పనిలో 10% మీకు ఇస్తానని చెప్పట్లా. ఏమన్నాడు? ప్రవక్తకు ఏ ఫలం అయితే వస్తుందో ఆ ఫలము మీకు ఇస్తానంటున్నాడు. ఎంత చక్కని మాట అండి ఇది. మీరు అర్థమవుతుంది, గమనిస్తున్నారు ఇది మాట? మనకు అర్థమవుతుంది ఈ మాట. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకుంటే మీకు ప్రవక్త యొక్క ఫలము, ఆయన చేసినటువంటి ఫలం ఏదైతే ఉందో అది నేను మీకు ఇస్తాను అంటున్నాడు దేవుడు. సో మరి దేవుడు మన సరిహద్దుల మీద ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుడు సరిహద్దులు దాటించాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడు నన్ను వాడుకోవాలని ఆశపడతా ఉన్నాడు. మనం ఏం పట్టించుకోవట్లేదు, మనకేం అర్థం కావట్లేదు. మనం అదే కళ్ళతో బయటకు వెళ్ళిపోతున్నాం, చూస్తున్నాం, పక్కన ఇళ్ళన్నీ కనబడుతున్నాయి, కానీ మన కన్నులు మనం తెరవలేకపోతూ ఉన్నాము. దేవుడు చాలా ఆసక్తి కనబరుస్తూ ఉన్నాడు. ఏంటంటే, యోనా నీవు నినివేకి వెళ్ళు, దేవా 900 కిలోమీటర్స్ అయినా వెళ్ళు అక్కడికి అని దేవుడు అన్నప్పుడు, మొత్తానికి నెక్స్ట్ డే రానే వచ్చింది. యోనా మొత్తం ప్యాక్ చేసుకున్నాడు, బయలుదేరాడు. చూసేవాళ్ళందరికీ ఒకటి అర్థమవుతుంది, ఏంటంటే దేవుడు ఏదో చెప్పినట్టున్నాడు యోనాకి. యోనా దేవుడి మాట విని వెళ్తున్నాడు అన్నట్టుగా కనబడతా ఉంది. యోనా మరి ఒక ఓడరేవుకి వెళ్ళి, యొప్పే అనే ఓడరేవ, ఇప్పటికి కూడా ఓడరేవు మరి అదే ఓడరేవుగా అదే పేరుతోటి ఇజ్రాయెల్ దేశంలో ఉంది. ఆ ఓడరేవుకి వెళ్ళిపోయి అక్కడ ఆయన ఏం చేసినాడంటే, ఒక ఓడ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కొని ఆ ఓడలో కూర్చున్నాడు. అయితే ఈ పక్కన వాళ్ళు వీళ్ళు చూసే వాళ్ళకి అనుకున్నట్లుగా ఆయన నినివేకి వెళ్ళట్లా. ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన తర్షీషుకి వెళ్ళడానికి బయలుదేరాడు. ఆయన ఓడలో కూర్చున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలని మీరు. ఈ అనుభవంలోకి మనం ఎప్పుడో ఒకసారి లేదా తరచుగా కూడా వెళ్తూ ఉంటాం. మనం వెళ్ళిన తర్వాత లోపల కూర్చున్నాడు, సరుకులు అందరూ లోపల సర్దుతూ ఉన్నారు, హడావుడి జరుగుతూ ఉంది. నాయకుడు రండి తొందర అంటా ఉన్నాడు. యోనా లోపల కూర్చుంటా ఉన్నాడు. మీకు తుఫాన్ వస్తే ఎట్లా ఉంటుందో తెలుసు కదా, సముద్రంలో తుఫాన్ వస్తే తెలుసు కదా, రైట్? యోనా మనస్సులో ఇంచుమించుగా అటువంటి తుఫాన్ ఒకటి రేగుతూ ఉంది. ఏంటంటే ఇంకా ఓడ కదలట్లేదు ఏంటి, ఇంకా ఓడ ఎందుకు కదలట్లేదు? మొత్తానికి నాయకుడి దగ్గరికి వెళ్ళి ఉంటాడు. అయ్యా కొంచెం తొందరగా తీసుకెళ్ళండి అయ్యా. నాయకుడు ఫస్ట్ టైము, సార్ కూర్చోండి సార్, ఇప్పుడు వెళ్ళిపోతుంది, అయిపోయిందండి అని ఉంటాడు. మళ్ళీ వచ్చాడు, అయినా కదలట్లా, ఇంకా పని జరుగుతూ ఉంది, ఇంకా ఓడలో సరుకు నింపుతూ ఉన్నారు, ఇంకా వీడుకోలు టాటా బైబిల్ జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ యోనా అప్పటికి 2-3 సార్లు వెళ్ళి ఉంటాడు నాయకుడి దగ్గరికి. ఈసారి కూడా మళ్ళీ వెళ్ళాడు అనుకుందాం మనం. ఈసారి నాయకుడు కూడా చిరాకు వచ్చింది. పద్దాక ఎవరు రావట్లేదు, నువ్వు వస్తున్నావు, నువ్వు ఉండాలంటే ఉండి ఇక్కడ, లేదంటే దిగిపో అని అన్నాడు అనుకోండి. యోనాకు వేరే ఆప్షన్ లేదు. వచ్చి కూర్చున్నాడు. ఇంకా ఎందుకు ఇంత కలవరం కలుగుతూ ఉంది, ఎందుకు ఇంత మనసులో ఇంత తుఫాన్ రేగుతూ ఉంది అంటే, ఇది మనకు చాలా పరిచయం. ఇది ఎప్పుడైతే మనం దేవుని మాట వినమో మన ఆలోచన ఏముంటుందంటే, యోనా అనుకుంటున్నాడు కదా, నేను దూరంగా వెళ్ళిపోవాలా. నినివే 900 కిలోమీటర్లు అంటే తర్షీషు ఇంచుమించుగా 3000 కిలోమీటర్లు ఉంది. ఆ రోజుల్లో ఈ ఏదైనా దూర ప్రయాణము
బాగా బహుదూర ప్రయాణం అనుకుంటే దీన్నే అనుకునేవాళ్ళు, తర్షీష్ అనుకునేవాళ్ళు. అంతకు దాటితే ఏముంది అనేది అప్పటికి తెలియలేదు. ఈ తర్షీష్కి నేను వెళ్ళిపోతే దేవుడు నినివేకి వేరే వాళ్ళని పంపిస్తాడు, నేను తప్పించుకుంటాను. అయితే ఈ ఓడ కదిలే లోపల మళ్ళీ ఒకసారి దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షం అవుతే, యోనా దిగు, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి, నినివే కదా వెళ్ళాల్సింది అంటే ఎలా? ఆ కలవరం కనబడతా ఉంది. ఆయనకి ఆలోచన వస్తుంది ఏంటంటే, తొందరపడి ఈ నావ బయటికి వెళ్తే బాగుండు అనుకుంటున్నాడు. మొత్తానికి ఓడ కదిలింది. ఈ భూమి కనబడతా ఉంటుంది కదా, ఈ మన ఏది మన దాన్ని ఏమంటారు, ఐలాండ్ అంటారా, ఒడ్డు, బాగా చెప్పావు. ఈ ఒడ్డు కనబడతా ఉంది, దూరం అయిపోతూ ఉంది. ఇంకా కొంత దూరం అయిన తర్వాత మీరు గమనిస్తే ఈ సముద్రంలో నీళ్లు తప్పితే మీకు ఏమి కనబడవు, చుట్టూ నీళ్ళే ఉంటాయి మీకు. అప్పుడు యోనా కొద్దిగా మనసు శాంతి అనిపించింది. ఎందుకై ఉంటుంది చెప్పండి, ఇది అన్నారు ఏంటది, అమ్మయ్యా ఏంటి, ఇక అయిపోయింది. దేవుడు నన్ను ఇక్కడ దిగమంటాడా, నీళ్ళలో మధ్యలో దిగమంటాడా దేవుడు? కనుక ఇక దేవుడు వేరే వాళ్ళని చూసుకుంటాడు, నేనైతే తప్పించుకున్నాను, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు అని ఆయన అనుకుని ఉండొచ్చు. చక్కగా నిద్ర పట్టింది దానికి. ఇప్పుడు పడుకున్నాడు. మరి కొంత దూరం పోయిన తర్వాత అప్పటి వరకు చాలా ప్రశాంతంగా ఉంది సముద్రం. సూర్యుని యొక్క కిరణాలు ఆ నీళ్ళ మీద పడుతూ ఉంటే దాని రిఫ్లెక్షన్స్ ఒక డైమండ్స్ లాగా ఉన్నట్టు కనబడుతూ ఉంది. అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సడన్గా వాతావరణం మారిపోయింది. ఒక గొప్ప తుఫాను రావడం మొదలుపెట్టింది. వీళ్ళు తేరుకునే లోపల, ఓడ నాయకులు కానీ ఓడవాళ్ళు కానీ తేరుకునే లోపల మరి వాటరు లోపలికి నిండిపోవడం మొదలుపెట్టింది. ఏం చేస్తారండి వాళ్ళు? ఓడ మరి ఇంచుమించుగా మరి వంగుతున్నప్పుడల్లా నీళ్ళు లోపలికి వచ్చేస్తున్నాయి. బయట నుంచి వర్షం పడతా ఉంది. వీళ్ళేమో నీళ్ళు తీసుకొచ్చి బయట పడేస్తున్నారు బరువు తగ్గిద్దామని. ఓడ బరువు పెరిగితే ఏమవుతుందో మనకు తెలుసు. కుదరట్లా. మొత్తం సామాన్ అంతా కూడా ఎంతోమంది కష్టార్జితం, అది ఎంతోమంది కళలు కానీ ఉంటారు దాని మీద. వాళ్ళ కళలన్నీ కూడా తీసి పారేస్తున్నారు వాళ్ళు సముద్రంలో. ఎందుకు? సముద్రపు ఓడని బరువు తగ్గించడం కోసమని మొత్తం సరుకంతా సముద్రంలో పడేసినారు వాళ్ళు. ఎంతోమంది ఆశలన్నీ కూడా సముద్రంలోకి పోయినాయి. గమనించండి, ఇదంతా ఎవరి వల్ల జరుగుతూ ఉంది. తర్వాత అప్పటికి మరి సముద్రం ఆగట్లేదు, వీళ్ళ పరిస్థితి మారలా. ఒక ఆలోచన వాళ్ళకు వచ్చింది. అన్యులండి వీళ్ళు అన్యులు, వీళ్ళు దేవుడు తెలియనటువంటి వాళ్ళు. వాళ్ళ జ్ఞానం చొప్పున వాళ్ళ దేవతలను క్రియేట్ చేసుకొని వాళ్ళని పూజిస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? ఇది న్యాచురల్ సెలక్షన్ కాదు, న్యాచురల్గా వచ్చినటువంటి తుఫాను కాదు. ఇది దేవుడు ఇది కలగజేస్తూ ఉన్నాడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది అనే విషయాన్ని అన్యులు గ్రహిస్తూ ఉన్నారు. చాలాసార్లు మన జీవిత ప్రయాణంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ఎన్నో రకాలైనటువంటి మరి సెట్టింగ్స్ని దేవుడు తీసుకొస్తూ ఉన్నాడు. ఎన్నో రకాలైనటువంటి ఇష్యూస్ని మనం తీసుకొస్తూ ఉన్నాడు. మనం గ్రహించగలుగుతున్నామా? ఇది దేవుడు పంపిస్తూ ఉన్నాడనే వార్నింగ్ సిగ్నల్స్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నామా? ఏం చేశారు వీళ్ళు? మీరు మీ దేవతలను ప్రార్థించండి, మీ దేవతలను మొరపెట్టుకోండి, ఏ దేవుడైనా కరుణించి ఈ గొప్ప ఉపద్రవం నుంచి మనల్ని కాపాడుతాడేమో అని వాళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెడతా ఉన్నారు. యోనా నిద్రపోతూ ఉన్నాడు. నాయకుడు వెళ్ళి ఆయన నిద్ర లేపుతాడు. మొత్తానికి లోపల ఇంకొకరికి ఏదో ఆలోచన వచ్చింది. ఇది ఎవరిని బట్టి జరిగింది? ఇది ఎవరో జరిగి ఉంటుంది, ఇది ఏదో జరిగింది, మన మధ్యలో ఎవరో ఉన్నారు. వాళ్ళు చీట్లు వేస్తే యోనా పేరు వచ్చింది. అందరూ కూడా అప్పటికి యోనా నిద్ర నుంచి లేచి మధ్యలోకి వచ్చినట్టున్నాడు. అందరూ చుట్టూగా ఉన్నారు. చాలామంది కోపం వస్తుంది. ఎందుకో తెలుసా? మా ఆస్తి పోయింది, మా కష్టార్జితం పోయింది, మేము కన్న కలలన్నీ పాడైపోయినాయి, ఎంతో రాబడి వస్తుంది అనుకున్నాం, అంతా పోయింది. ఈయన్ని బట్టి జరిగింది, యోనాను బట్టి జరిగింది. ఇది యోనాను బట్టి భయం వేస్తుందండి నాకు ఈ మాట చెప్పాలంటే. ఎందుకంటే మన జీవితంలో
మనం చేస్తున్నటువంటి పనుని బట్టి ఇల్లంతా కూడా కదిలించబడతా ఉన్నప్పుడు మరి మనకి అర్థమవుతా ఉందా? దేవుడు దీన్ని తీసుకొస్తున్నాడు నీ జీవితంలో. నిన్ను బట్టి ఇంతటి భయంకరమైనటువంటి హీనమైన స్థితిలోనికి దేవుడు నీ కుటుంబాన్ని, నిన్ను, లేకపోతే నీ సంఘాన్ని, నీ దేశాన్ని తీసుకొని వస్తున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించగలుగుతున్నామా? అన్యులు ఆ విషయం గ్రహించినారు. వాళ్ళు ఇది మనిషి వలన కలిగినది కాదు, ఎవడో తప్పు చేసినాడు, దేవుడు వాళ్ళని శిక్షిస్తున్నాడు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించారు. మొత్తానికి వీళ్ళు అనుకున్నారు కదా, వీడు నరహంతకుడు అయి ఉంటాడు, యోనా ఏదో నరహత్య చేసి ఉంటాడు, లేకపోతే వీడు ఏమన్నా సైకో కిల్లర్ అయి ఉంటాడు. ఈ మధ్యలో సైకో కిల్లర్ చాలా వచ్చేస్తున్నారు. లేకపోతే వీడు ఎవరినో పాడు చేసి ఉంటాడు, నాశనం చేసి ఉంటాడు వీడు. అందుకే దేవుని యొక్క ఇంత ఉగ్రత మన మీద కనబడతా ఉంది. ప్రశాంతంగా ప్రయాణం సాగుతూ ఉంది, అకస్మాత్తుగా వాతావరణం మారిందంటే ఇది వీడు చాలా దుర్మార్గుడై ఉంటాడు అని అనుకున్నప్పుడు వాళ్ళు ఆయన అడిగారు, నీ సంగతి చెప్పు, నువ్వు ఎక్కడి వాడివి, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎవరు నువ్వు అని అన్న మాటలు, నేను ఆకాశానికి భూమికిని సృష్టికర్త అయినటువంటి మరి ఆ ఇశ్రాయేలుకు సంబంధించినటువంటి మనిషిని నేను అని చెప్తూ, నేను ఆయన సన్నిధిలో నుంచి పారిపోతున్నాను. వాళ్ళకి భయం వచ్చిందండి. అప్పటి వరకు సముద్రంతో ఆడుకునేవాళ్ళు వీళ్ళు, సముద్రంతో ఆడుకునేవాళ్ళు వీళ్ళు మంచి అనుభవం ఉన్నవాళ్ళు వీళ్ళు. ఆకాశానికి భూమికి సృష్టికర్త అయినటువంటి దేవుడా, ఆ దేవుని మాట వినకపోతే దేవుడు ఇట్లా చేస్తాడా? మీరు ఈ విషయం చెప్తున్నప్పుడు ఒక విషయం మనకి జ్ఞాపకంలోకి రావాలి. యేసుక్రీస్తు ప్రభు మరి ఓడలో నిద్రపోతూ ఉన్నాడు కదా. నిద్రపోతూ ఉన్నప్పుడు ఏమైందండి? తుఫాను వచ్చేస్తుంది, విపరీతమైన తుఫాను. జాలరులు వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నారు. అయ్యా నాశనం అయిపోతూ ఉన్నాం మేము, నీకు చింత లేదా అంటే వీళ్ళు ఏమనుకుని ఉండొచ్చు? ఈయన పడుకున్నాడు, మేమేమో నీళ్లు తీసి కింద పడేస్తున్నాము, మాకు చెయ్యొచ్చు కదా, మా దగ్గరకు వచ్చి ఒక బకెట్ తీసుకొని నీళ్ళు పడేయచ్చు కదా ఆయన, లేదా మాకు కొద్దిగా ఏదో ధైర్యం చెప్పొచ్చు కదా, మాటలు చక్కని మాటలు బోధిస్తాడు కదా ఆయన అని మాత్రం వీళ్ళు అనుకొని ఉంటారు. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయండి ఏంటంటే, వీళ్ళు ఊహించినది ఏంటంటే, దేవుడు సముద్రాన్ని గాలిని గద్దించగా అవి మిక్కిలి నెమ్మళమాయను. అప్పుడు వీళ్ళకి భయం కలిగింది. వాట్ మేనర్ ఆఫ్ మ్యాన్ ఇస్ దిస్? ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రము లోబడుచున్నవే, మేమేదో చిన్న చితక హెల్ప్ చేస్తాడేమో అనుకున్నాం మేము అని దేవుని గురించినటువంటి ప్రత్యక్షత వాళ్ళకి కలిగినప్పుడు భయం కలిగింది. ఇంచుమించుగా మరి వీళ్ళకి అటువంటి పరిస్థితే ఉంది, భయం కలుగుతూ ఉంది వీళ్ళకి. అయితే మరి ఇప్పుడు ఏం చేయాలి మేము? యోనా ఒకటే మాట చెప్పాడు, నన్ను తీసి సముద్రం నుంచి పడేయండి, మీ సమస్య కథం. ధైర్యం సరిపోట్లా వీళ్ళకు, ఈయనను పడేయాలా మేము, ఈయన మాట వినకపోతేనే దేవుడు గందరగోళం చేసేసినాడు కదా, ఈయనను పడేస్తే మా పరిస్థితి ఏమైనా ఉందా? మొత్తానికి మరి కంట్రోల్ అవ్వట్లా, భయంగానే దేవునికి క్షమాపణలు చెప్తూ ఆయన్ని కింద పడేశారు. అట్లా మొదటి అధ్యాయం మనకి ముగించేస్తారు. కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం ఏంటంటే, మరి దేవుని మాట మనం వింటూ ఉన్నామా? ప్రశ్న. దినాలు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు దొర్లిపోతూ ఉన్నాయి. అటువంటి ఆశ మనకుందా? అటువంటి ఆలోచన మనకుందా? అటువంటి ప్రేరేపణ మనకు కలుగుతూ ఉందా? దేవుని మాట నేను వినాలి, చాలా రోజులు అయిపోయింది దేవా, నీతో కూర్చుంటాను నాయన. యాకోబు అంటున్నాడు, దేవా నువ్వు ఆశీర్వదించితే కానీ వదలను నేను. రాత్రి టైం అది, ఒంటరిగా ఉన్నాడు, రేపేం జరుగుతుందో తెలియదు, అవన్నీ వదిలిపెట్టు దేవా, నన్ను నువ్వు ఆశీర్వదించు, నీతో మాట్లాడాలి దేవా అనేటువంటి మరి ఆలోచనని మరి దేవుడు మనకి పుట్టించును గాక. తర్వాత రెండో మాట ఏం చూసుకున్నాం మనం? దేవుడు నీ లైఫ్లో, నీ ఇంట్లో వార్నింగ్ సైన్స్ పంపిస్తూ ఉన్నప్పుడు ఆ వార్నింగ్స్ నువ్వు గ్రహించగలుగుతున్నావా? దేవా దీన్ని బట్టి కదా ఇది వస్తుంది నాకు అనేటువంటి ఆలోచన మరి మనకు వస్తుందా? అన్యులకి ఆ థాట్ వచ్చింది. అన్యులకి
జరుగుతూ ఉన్నాయి, భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి, నష్టం జరుగుతూ ఉంది. అయినా మనకి పెద్ద ప్రాబ్లమే లేదు, ఆలోచన లేదు, ఆ చింత లేదు, ఆ మనస్సు లేదు. కానీ అన్యులకి ఆ ప్రశ్న వచ్చింది, ఇది దేవుని బట్టి జరుగుతూ ఉంది అని. తర్వాత మన 2వ అధ్యాయంలోనికి మరి వెళ్ళే ముందు దేవుడు సెట్టింగ్స్ పెట్టడం చూసుకున్నాం మనం. అక్కడ ఏం పెట్టాడు సెట్టింగ్? దేవుడు ఒక చేపను దేవుడు దానికోసమని రెడీ చేసి పెట్టినాడు. చూడండి, గమనించండి దేవుని యొక్క అంటే ఎంత బాగుంటుందో. తుఫాన్ అండి, అది ఓడ తుఫాన్లో పోతూ ఉంది. ఇప్పుడు మీకు తెలుసు, నేను ఇక్కడ నుంచి బైక్ మీదనో కారు మీదనో మెట్రో మీదనో పోతుంటే నెక్స్ట్ స్టేషన్కి పోవడానికి నాకు 5 నిమిషాలు పడుతుంది. ఏం చెప్తారు మీరు? నేను ఒక 5 నిమిషాల్లో అక్కడికి వస్తున్నాను చెప్తారు కదా. నాకు వచ్చేసి అది అందివ్వు, ఏదో అందివ్వాలి మీకు అంటే వాళ్ళు వచ్చేసి ఆ బస్సులో కూర్చున్నప్పుడే కొద్దిగా 2 నిమిషాలు 3 నిమిషాల ముందు వచ్చేసి మీకు ఫైల్లో ఏదో అందివ్వాలి, అందించేస్తారు మీకు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి? ఇక్కడ అది తుఫాను. ఓడ ఎంత దూరము ఎన్ని నిమిషాల్లో పోతుందో తెలియదు, ముందుకు పోతుందో తెలియదు, వెనక్కి వస్తుందో తెలియదు, 3 స్టెప్పులు ముందుకెళ్తే ఎన్ని స్టెప్పులు వెనక్కి వెళ్తుందో తెలియదు. కానీ దేవుడు చేపకు రెడీగా పెట్టినాడు. ఏమని? యోనా పడతాడు దీంట్లో, నువ్వు మిస్ కాకుండా మింగాల. ఒకసారి ఏమైందంటే, నేను మా సిస్టర్స్ అప్పుడు నేను చదువుకుంటున్నటువంటి రోజుల్లో మేము ఒక కాలేజ్ ఉంటుంది, ఆ కాలేజ్ దాటితే అటువైపు షార్ట్ కట్ అన్నమాట. అట్లా మేము పోతున్నాము. మా వెనక నుంచి ఒక చదువుకోలేదు పిల్లోడు, ఏదో లేబర్ పని ఏదో చేసుకుంటాడు, సైకిల్ మీద స్పీడ్గా వెళ్ళాడు. ఆ టర్నింగ్ ఉంది, టర్న్ అయిపోయినాడు, ఆ స్పీడ్లో కంట్రోల్ కాల, కింద ఇసుకుంది, జారి కింద పడి డబ్బాని కింద పడ్డాడు. పడి తర్వాత ఆయన లెగిసి అటు ఇటు చూస్తున్నాడు. అంటే ఆయన అనుకున్నాడు ఏంటంటే మేము వెనక లేమనుకున్నాడు. అప్పుడు మేము వచ్చేసాం. మమ్మల్ని చూసి కొద్దిగా అవుతుంది కదా, అట్లా అయిపోయి నవ్వుతూ సీప్ అయిపోయిందన్నా అంటాడు. ఏమైపోయిందంట? స్లిప్ అవ్వాలి. ఏమవుతుంది? స్లిప్ ఆయనకు రాలేదు పాపం, ఆయనకి సీప్ అయిపోయిందన్నా అన్నాడు. ఆలోచించండి, తిమింగలము ఏదో అన్నారు మీరు, షార్క్ తిమింగలం అన్నారు కదా, అది పెద్ద కళ్ళు వేసుకొని ఇంత పెద్ద నోరు తెరిచి దేవుని వైపు చూసి, దేవా సీప్ అయిపోయింది దేవా అంటే కింద పడుతున్నాడు ఆయన. ఎట్లా ఉంటుంది? అట్లాంటి అవకాశం ఉందా? దేవుడు చేపకు చెప్తే ఒక్క సెకండ్ ఒక్క టైం మిస్ కాకుండా ఆ తుఫాన్ మధ్యలో ఈయన పడుతున్నప్పుడు ఎక్కడ పడతాడు, కింద పడతాడా, మరి ముందుకెళ్ళి పడతాడా, వెనక్కి వెళ్ళి పడతాడా, ఇవన్నీ ఏమి లేవు. తీసుకోవాలంటే తీసుకోవాల్సిందే, నోట్లో తీసుకోవాలంటే తీసుకోవాల్సిందే. మనుషులకండి ఛాయిస్ ఉంది, మనుషులకి ఛాయిస్ ఉంది. కొంతమంది ఉంటారు, నేను ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అంటే వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. వాళ్ళు నాకు లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. పక్కన కనిపిస్తూ ఉంటుంది స్వీట్స్ ఏదో, దేవా కొద్దిగా తినేస్తాను దేవా. సో మనుషులకి ఛాయిస్ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక మాట ఏంటంటే, దేవుని విషయంలో దేవుని యొక్క మరి ఏ దేవుని విషయంలో అయినా సరే మరి దేవుని మాటకి మనం విధేయత చూపగలుగుతున్నామా అనేటువంటి ప్రశ్నను మనం వేసుకుందాం. బైబిల్ చదువుకోవాలి. మొబైల్ చేతిలోకి వచ్చేసింది, ఒక 10 నిమిషాలు, ఒక 2 నిమిషాలు అనుకుంటాం, మెల్లగా 5 నిమిషాలు అవుతుందా? అవుతుంది. నాకు చాలాసార్లు అయింది. 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు అయిపోతుంది, అరగంట అయిపోతుంది. కానీ అది దేవునికి ఎక్స్క్యూజ్ చెప్పలా, దేవా సీప్ అయిపోయింది అనలా. సో మొత్తానికి ఇప్పుడు యోనా మరి చాప కడుపులో ఉన్నాడు. మనకేమనిపిస్తుంది అంటే, పోనీలే చాప కడుపులో కదా వెళ్ళింది, మళ్ళీ బయటకు వచ్చేసాడు కదా చక్కగా. అంటే చేప అంటే మామూలు చిన్న చేప కదండి, దాని ఇంచుమించు దాని లెంత్ అంట ఒక 100 ఫీట్ ఉంటుంది. ఎంత పాల్? 30 ఫీట్స్. ఇది 30 ఫీట్స్లో మనం ఇంతమంది కూర్చున్నాం మనం. అది ఇంచుమించుగా 100 ఫీట్స్ ఉంటుందంట. పెద్ద గ్రోనప్ అయినటువంటి ఫిష్. మనందరం వెళ్ళిపోవచ్చు లోపలికి. అయితే అంత ఫుట్బాల్ లాగా ఉంటుంది కనుక చాలా ఎంజాయ్ చేసి ఉంటాడు యోనా అనడానికి వీలు లేదు. అది కంపార్ట్మెంట్ లాగా తయారవుతుంది అంటది. దేవుడు చేసినటువంటిది కంపార్ట్మెంట్, ఒక కంపార్ట్మెంట్ నుంచి ఇంకో కంపార్ట్మెంట్. ఈ ఫస్ట్ కంపార్ట్మెంట్లో అది తీసుకున్న తర్వాత అది ప్రెస్ చేస్తారు. మజిల్ పవర్ ఎంత ఉంటుందంటే ఆ తీసుకున్న ఆహారాన్ని ప్రెస్ చేస్తారు, కంప్రెస్ చేస్తుందంట.
తర్వాత అక్కడి నుంచి కంప్రెస్ అయిన తర్వాత ఇంకో దానికి వెళ్తుంది. అక్కడ అన్నీ కూడా ఏముంటాయి, పేగులు అవి ఇవి ఎట్లా ఉంటుందండి. వాటి యొక్క మెడికల్ స్టూడెంట్స్ కానీ బైపీ స్టూడెంట్స్ ఉన్నావా? దాంట్లో యాసిడ్స్ ఉంటాయి. యాసిడ్స్ ఏం చేస్తాయి, కరగ తీసేస్తాయి అవి. దాని తర్వాత మీరు ఎప్పుడైనా గమనించుంటారా, పొరపాటున మనం ఎక్కువ తినేసి మామూలుగా తినేస్తాం కదా, పొద్దున్న అరగకుండా వాంతికి వచ్చినప్పుడు ఆ స్మెల్ చూసారు ఎట్లుంటుందో, లోపల ఇంచుమించుగా అటువంటి పరిస్థితి. అంటే యోనా ఇంచుమించుగా అని అన్నమాట కరెక్టే. ఏమని అంటే నేను పాతాళంలోనికి వెళ్ళిపోయాను నేను అంటాడు ఆయన. నేను పాతాళంలోనికి వెళ్ళిపోయాను అని అన్న మాటలు గమనించండి మీరు. ఈ కొండలు ఉంటాయి కదా, మీరు కొండకి పైకి వెళ్ళిపోయినారు మీరు. ఈ కొండ అంటే ఒక కొండ మీద ఇంకొండ, ఇంకొండ మీద ఇంకొండ, అట్లా పేర్చుకుంటూ పోతాయి అవి బై న్యాచురల్గా. ఈ కొండకి ఆ కొండకి మధ్యలో ఏదైనా గ్యాప్ ఉందనుకోండి చాలా పైన, పొరపాటున మీరు జారారు అక్కడ నుంచి. అది అక్కడ నుంచి జారి ఒక దగ్గర నుంచి ఇంకో కొండ మీద తగిలి లోపల స్టెప్ ఉంటుంది, మళ్ళీ అక్కడ నుంచి కొద్దిగా మళ్ళీ జారి ఇంకో అటు తగులుకుంటూ బాటంకి వెళ్ళిపోయినారు అనుకోండి. అప్పుడు ఏమంటారు మీరు? అదే అంటాడు నేను పర్వతపు అడుగు భాగం నుంచి మొరపెడుతున్నాను నిన్ను అంటాడు. గాఢాంధకారంలోంచి నేను మొరపెడుతున్నాను, చుట్టూ చీకటి ఉంది, నాకు నా చుట్టూ నాచు పేరుకుంటా ఉంది, పాతాళ గర్భంలాగా ఉంది ఇది అనే మాటలు కనబడతా ఉంటాయి 2వ అధ్యాయంలో. 2వ అధ్యాయం చాలా విచిత్రమైనటువంటి అధ్యాయం అండి. మొదటి వచనము లాస్ట్ వచనం తీసేస్తే, నేను ఒకసారి టైం చూసుకున్నా, చాలా టైం అయిపోయినట్టుంది. ఓకే, మనం ఈ 2వ అధ్యాయంతో ఆపేసుకుని బెటర్, రైట్? 10 minutes. ఓకే, మొదటి వచనాన్ని లాస్ట్ వచనాన్ని కనుక మీరు తీసేయండి బైబిల్లో నుంచి, అది చదవకండి, మిగతాది మధ్యలో చదవండి. మనకి అర్థం కానిది ఏంటంటే, యోనా చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడా, బయటకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడా అర్థం కాదు మనకి. గమనించండి మీరు. మొదటి అధ్యాయంలో అంటాడు కదా, యోనా మత్స్యం కడుపులో ఉండి ప్రార్థించగా అని ఉంటుంది, అది తీసేయండి మీరు. తర్వాత లాస్ట్లో ఏముంటుంది మరి? ఈ అమ్మా నేల మీద అంటే ఇప్పుడు లోపల ఉండడానికి మనకు అర్థమవుతుంది. ఈ 2 వచనాలు లేకపోతే ఒక విషయం మనకు అర్థం కాదేంటంటే, మరి యోనా ఎక్కడున్నాడు, ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు అంటే ఆయన ప్రార్థన ఎంత బలమైందో చూడండి. యోనాకి అంటే ఈజ్ అ గ్రేట్ మ్యాన్ యాక్చువల్గా. దేవుని గురించి చాలా తెలుసు ఆయనకి. అయ్యా నేను పెట్టిన మొర నువ్వు విని ఉన్నావు అంటాడు ఆయన. ఎప్పుడండి ఆ మాట అనేది? మనం బయటకు వచ్చినప్పుడేనా? లోపల ఉన్నప్పుడు ఏమంటాం మనం? నా ప్రార్థన విను అంటాం మనం, నా మొర్ర విను అంటాం మనం. అని నువ్వు ఆలకించి ఉన్నావు, నువ్వు విని ఉన్నావు అనే మాటలు అక్కడ కనబడతా ఉంటాయి. అంటే ఎంత విశ్వాసంతో ఆ పరిస్థితుల్లో మరి ఆయన చేసిన ప్రార్థన మనకి చాలా మరి విశ్వాసాన్ని, ప్రార్థనని దేవుడు నేర్పించాలి మనకి. ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ప్రస్తుతం కానీ ముందు పోయే దినాల్లో కానీ యంగ్స్టర్స్ మీరు ఎదుర్కొంటున్నటువంటి ఛాలెంజెస్లో కానీ, లేకపోతే ఇప్పుడున్నటువంటి ఛాలెంజెస్లో కానీ, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మరి దేవుణ్ణి ఎరిగిన వారైతే మనం చేసినటువంటి ప్రార్థనలో మార్పు చాలా కనబడతా ఉంటుంది. ఆయన యొక్క విశ్వాసము చాలా గొప్పదండి. నాకు తెలుసు దేవుడు నన్ను ఇక్కడ నుంచి తీసుకుని బయటికి వెళ్తాడు. చుట్టూ చీకటి, ఆయన ఉన్నటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోలేము. అంటే ఇంచుమించుగా ప్రతి క్షణము నరకం అంటే ఏంటో అనేది ఆయన అనుభవిస్తూ ఉన్నాడు లోపల. ఆ మంటలు, శరీరము, స్కిన్ కాలిపోతున్నప్పుడు ఇవన్నీ అనుభవిస్తూ ఆయన చేసే ప్రార్థన మరి దేవుడు మనకి ఒక పాఠాన్ని నేర్పించడానికి దేవుడు మనకు సాయం చేయను కాక. సరే, 2వ అధ్యాయము మరి అట్లా ముగించుకుంటే 3వ అధ్యాయానికి వచ్చేవరకంటే మరి ఇప్పుడేమంటాడంటే, మళ్ళీ మత్స్యం ఆయన్ని కక్కివేస్తే దేవుడు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై అనే మాట ఉంటుంది. 2వసారి దేవుడు యోనాకు ప్రత్యక్షమయ్యాడు. సో ఇక్కడ మాట మనం గమనించి ముందుకెళ్దాం. గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. ఇక ఆ సెకండ్ అనేదానికి మీకు ఇంకా టైమ్స్ ఉండవండి. దెర్ విల్ బి మెనీ సెకండ్స్. దేవుడు మనకి మరొక అవకాశం ఇచ్చే దేవుడు మరొక అవకాశం ఇచ్చే దేవుడు అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఈసారి మరి గబగబా మనం ముగించుకొని క్లోజ్ చేసుకుందాం. ఈసారి మొత్తానికి మరి దేవుడు వెళ్ళమంటే ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత మరి ఈ నినివే పట్టణంలో ఆయన ఒక దినమంతా ప్రయాణం చేసి మరి అందరికీ కూడా ఒకటే మాట చెప్పాడు. ఆయన మీరు మారు మనసు పొందండి అని చెప్పలా, మీ యొక్క జీవితం మార్చుకోండి అని చెప్పాలి. ఆయన చెప్పింది ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు
మీ మీదకి నాశనం రాబోతుంది, అదే ఒకటే మాట అని చెప్పుకుంటూ వెళ్ళిపోయినాడు ఆయన. చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఒక దినం అయిపోయింది, ఇంకా మొత్తం ఆ 3 దినాలంతా ప్రయాణమైన సిటీ అది, ఆ సిటీకి మొత్తం కవర్ కూడా చేయలా, ఆ నోట ఈ నోట వెళ్ళిపోయింది. భయం అనేది వారికి కలిగిందంట. చూడండి, డిఫరెన్స్ కనబడతా ఉంది. ఇశ్రాయేలీలు సొంత ప్రజలు, అరే మీరు నాశనం అయిపోతున్నారు, మిమ్మల్ని నేను ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తున్నాను, మిమ్మల్ని పెళ్ళగిస్తున్నాను, శత్రువులు మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతారు అంటే వాళ్ళకి చీమ కుట్టినట్టు అవల. అన్యులు దేవుని ఎరగినటువంటి వారు. ఇక్కడ కొన్ని మాటలు వీళ్ళ గురించి చెప్పి వెళ్తాను. చరిత్ర చెప్తుంది ఏంటంటే, ఈ మధ్యలో జరిగినటువంటి ఆర్కియాలజీస్ వాళ్ళ సర్వేలో వాళ్ళకి చాలా విషయాలు బయటపడ్డాయి. ఈ రాజుల గురించి, అప్పట్లో పరిపాలించిన రాజుల గురించి బయటకు వచ్చినాయి. వాళ్ళలో కొంతమంది రాజులు ఏం చేసినారంటే కొన్ని పలకాలు చెక్కించారు. వాళ్ళంట యుద్ధానికి వెళ్తే ఏం చేస్తారు అని వాళ్ళు చెక్కించుకున్నారంట. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చంటి పిల్లల్ని చాలా క్రూరంగా హింసించేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే గర్భిణీ స్త్రీల గర్భాన్ని తీసివేసి చిన్నపిల్లల్ని ఆ గర్భం నుంచి బయటికి తీసి రాళ్ళకేసి కొట్టి చంపేవాళ్ళంట. ఎందుకో తెలుసా? ఒక టెర్రర్. ఏ దేశం మీదకైనా మేము యుద్ధానికి వెళ్తే మీరు గనక సరెండర్ అవ్వకపోతే మీ పరిస్థితి ఇట్లానే ఉంటుంది అనేటువంటి భయం వాళ్ళు కల్పించడానికి. అంటే ఈ భయంతో కొంతమంది సరెండర్ అయిపోతారు. వాళ్ళు యుద్ధం చేయకుండానే ఒప్పేసుకుంటారు, అయ్యా మీరు మమ్మల్ని పరిపాలించండి అని. అంతటి క్రూరులు వీళ్ళు. ఒక మాట చెప్పుకొని మనం ముందుకెళ్దాం. అంటే దినాలు ఎంత భయంకరమైన దినాల్లో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ మధ్యలోనే మీరు చదివే ఉంటారు, మీరు పేపర్లో వచ్చిన విషయం ఏంటంటే, పబ్జీ ఆడుతున్నాడు కొడుకు ఏం చేస్తున్నాడు? పబ్జీ ఆడుతూ ఉన్నాడు. తండ్రి ఏమో డిఫెన్స్లో ఉంటాడు, తల్లి ఒకటే ఉంది, వీడిని భరించలేకపోతూ ఉంది. గంటలు 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 పబ్జీ ఆడుతూ ఉన్నాడు. అరే బాగుపడలేవురా నువ్వు అని తల్లి, మీకు తెలియదు ఏముందండి, తల్లులు జనరల్గా వాళ్ళు ఒకసారి చెప్పి వదిలిపెట్టరు కదా, ఇక చెప్తానే ఉంది. వాడు విసిగిపోయినాడంట. వాడు విసిగిపోయి ఒక రాత్రి ఏం చేసినాడు, తండ్రి పిస్టల్ ఉంది అక్కడ, ఆ తండ్రి అంటే తల్లి అప్పటికే మందలించింది, నువ్వు ఆ మొబైల్ లాక్కోవడానికి ప్రయత్నం చేసింది, వాడు లాక్కున్నాడు, మొత్తానికి ఏదో జరిగింది. ఇంకా తల్లి ఏం చేస్తాం, ఎదిగిన కుర్రాడు, తల్లి ఆగలేదు, ఆపుకోలేదు, లోపలికి వెళ్ళింది ఆమె రూమ్లోకి. వీడు కోపం పట్టలేక ఆ పిస్టల్ తీసుకొచ్చి తల్లికి కంతల మీద కొడితే షూట్ చేశాడు. షూట్ చేస్తే ఆమె రక్తం గారుతా కింద పడిపోయింది ఆమె. తర్వాత తన ఫ్రెండ్స్ని పిలిచాడు. వాడు ఫ్రెండ్స్ని పిలిచి స్విగ్గీలో ఆర్డర్ చేసి ఫుడ్ వాళ్ళందరూ కూర్చొని ఆ రాత్రంతా వాళ్ళు గేమ్ ఆడుతూ ఆ ఫుడ్ తింటూ ఉన్నారంట. వీడు ప్రతి గంటకు ఒకసారి వెళ్ళి తలుపు తెరవడం చూడడం, లోపల ఆమె కదులుతూ ఉంది, నొప్పికి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది, కదులుతూ ఉంది, మళ్ళీ తలుపు వేసుకుని వస్తాడు, కూర్చుంటాడు. ఈయన అనుకున్నాడు వాళ్ళ అమ్మ పడుకుంది, అంటే స్టూడెంట్స్ వీళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటున్నారు వాళ్ళ అమ్మ పడుకుందో లేదో చూస్తున్నాడేమో అనుకుంటున్నారు. మొత్తానికి ఒక 2-3 ఆ ప్రాంతంలో మళ్ళీ ఒకసారి చూసినప్పుడు కదలట్లేదు. అప్పుడు వీడికి అర్థమైందంటే చచ్చిపోయింది. ఫ్రెండ్స్ ఎవరికి చెప్పలా, అడగకున్నారు, తిన్నారు, వెళ్ళిపోయారు. మరుసటి రోజు మరి వాళ్ళ చిన్న పాప ఉంది, ఆమె ఏడుస్తూ ఉంది. ఆమె తీసుకొచ్చి వేరే రూమ్లో పెట్టేసినాడు. వీడి తండ్రికి ఫోన్ చేసి అమ్మ చచ్చిపోయింది, పాలోడు ఎవరో వచ్చి షూట్ చేసినాడు అమ్మని అబద్ధం చెప్పినాడు. మొత్తానికి పోలీస్ కేసు తీసుకుని వెళ్ళినారు. అంటే నేనేం చెప్తున్నానంటే, క్రూరత్వం, భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి జారిపోతూ ఉన్నారు. నువ్వు అనుకుంటావు ఏంటంటే, నేను చేస్తుంది ఒకటే పని కదా, ఇది ఒకటే పని కదా, ఇది చిన్న తప్పే కదా. అక్కడి నుంచి కింద పడతావు. దాని తర్వాత నువ్వు చేస్తున్నటువంటి పరిస్థితి అది ఏంటో నీ ఊహకు అందకుండానే ప్రపంచం నిన్ను చీత్కరిస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితిలోనికి వాళ్ళు వచ్చారు. ఇంచుమించుగా ఈ అశ్షూరీయులు కూడా అటువంటి వాళ్ళే. అయితే మరి యోనా కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? ఎప్పుడైతే ఈయన ప్రకటించాడో వాళ్ళందరూ మారిపోయినారంట. గోనె పట్టలు కట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు వాళ్ళు, ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు. దేవుని యొక్క ఆత్మ బలంగా ప్రేరేపిస్తుంది. చాలా కొద్ది మందినే చేస్తారండి ఇది. మంచి హృదయంతో దేవునికి ప్రార్థన చేసి దేవుని మాట వినాలనే ఆశతో వస్తే ఈ కార్యాలు జరుగుతూ ఉంటాయి. మొత్తానికి జరిగింది అది. యోనా కోపం వచ్చింది. ఇంత క్రూరున్నా నువ్వు అని అంటాడు కదా. 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇది మంచి, అంటే ఈ యోనా బుక్ అంతటికి కూడా ఇదే. ఒకసారి చూడండి, చదవండి ఎవరన్నా. 4వ అధ్యాయం 2వ వచనం.
చూడండి, నీవు ఎటువంటి వాడవో నాకు తెలుసు దేవా. యోనాకి ఆయన దేవుడు ఎటువంటి వాడో తెలుసు ఆయనకి. ఒక ప్రశ్న, నీ దేవుడు ఎటువంటి వాడో నీకు తెలుసా? ఖచ్చితంగా స్పష్టంగా నా దేవుడు ఇటువంటి వాడు అనే విషయం యోనాకు తెలుసు. तो इंకొక మాట, ఈ भाई आपके हिंदी हिंदी में पढ़ सकते हो थोड़ा? యూనస్ 4 और 2 हिंदी में. ఇంగ్లీష్లో ఆ మాట బాగుంటుంది. ఇంగ్లీష్ ఎవరి దగ్గర ఉందా? नहीं नहीं, यू सॉरी, जोना क्या बोलते हो आप? हाँ, ఇంగ్లీష్ చదువు. చదువు. And he prayed unto the Lord and said, I pray thee, O Lord, was not this my say, when I was here? బల ఒకసారి చెప్ప, ఏమంటాడు దాన్ని? ఐ ప్రే ఫర్ టూ. అదే మీరు చదువుతుంది కరెక్టే, మళ్ళా చదువు. And he prayed unto the Lord and said, I pray thee, O Lord, was not this my say? Was not this my say? When I was here in my country. చాలమ్మా. వాజ్ నాట్ దిస్ మై సే అని కొంచెం హిందీ మీకే, నేను నీతో చెప్పాను కదా, నేను అనుకుంటుని అని తెలుగులో వాచాడు, కానీ నేను నీతో చెప్పాను కదా అంటే దేవునికి యోనాకి మధ్యలో ఆర్గ్యుమెంట్ జరిగింది. ఏమని? దేవా, నువ్వు మంచివాడవు, నువ్వు క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడవు, నువ్వు కటాక్షం గలవాడవు, నువ్వు తొందరగా కోపించవు, నువ్వు పశ్చాత్తాపపడి ఒకవేళ నాశనము చేద్దామనే నీ ఆలోచన నువ్వు మార్చుకుంటావు కదా, నీ గురించి నాకు తెలుసు కదా, అదే కదా నేను నీకు చెప్పింది అంటే, యోనా తర్షీషుకు వెళ్ళక ముందు దేవునితో అన్న మాట ఇది. దేవా, నువ్వు మాట మార్చుకుంటావు, నువ్వు క్షమిస్తావు, నువ్వు కనుక నేను అక్కడ దాకా వెళ్ళి వాళ్ళకి ఈ మాట చెప్తే వాళ్ళు పశ్చాత్తాపడతారు, వాళ్ళు పశ్చాత్తాప పడితే నువ్వు వాళ్ళని క్షమించేస్తావు, నాకు అది ఇష్టం లేదు, అందుకు నేను నేను తార్షీష్కి పారిపోతున్నాను కదా అంటాడు. ఐసా హై క్యా భాయ్? 4 का 2 पढ़ना. तो అది ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఇచ్చాడు. ఏంటంటే నేను నీతో చెప్పాను కదా అంటే దెర్ వాజ్ అన్ ఆర్గ్యుమెంట్. దేవునికి ఆయనకి మధ్యలో సంభాషణ జరిగింది ఈ తార్షీష్కి వెళ్ళే ముందు. అంటే యోనాకి తన దేవుడు ఎవరో చాలా స్పష్టంగా తెలుసు ఆయనకి. తర్వాత మరి లాస్ట్కి వచ్చేవారికంటే దేవుడు ఒక మాట అంటాడండి, ఆ మాట మనం చదువుకొని క్లోజ్ చేద్దాం. అంటే నేను చెప్పాను మీకు, ఈ అశ్షూరీలు ఎటువంటి వాళ్ళు, ఎంత క్రూరులు, ఎంత మరి టెర్రర్ని వాళ్ళు తీసుకొద్దాం అనుకున్నారు, ఎంత భయంకరులు వీళ్ళు, వాళ్ళ గురించి దేవుడు అంటున్నటువంటి మాట చూడండి. లాస్ట్ వచనం చూడమ్మా. కుడి ఎడమలు తెలియనటువంటి ప్రజలు వీళ్ళు. మీరు గమనిస్తున్నారా మాట? దేవుడు నీ గురించి, నా గురించి, లేకపోతే ఆ కఠినుడైనటువంటి కొడుకు చంపితే వాళ్ళ గురించి అంటున్న మాట ఏంటో తెలుసా? కుడి ఎడమలు తెలియనటువంటి ప్రజలు వీళ్ళు. వీళ్ళకి అటు కుడి ఎడమలు అంటే మీకు అర్థమైందా? అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్, చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. లెఫ్ట్ వెళ్ళమంటే రైట్కి వెళ్తారు, రైట్కి వెళ్ళమంటే లెఫ్ట్కి వెళ్తారు, అవుతుంది కదా. చిన్నపిల్లలకి ఇంకా కన్ఫ్యూజన్ ఉంటుంది. వాళ్ళకి లెఫ్ట్ రైట్ అనేది అర్థం చేసుకొని కొంత టైం పడుతుంది వాళ్ళకి. వీళ్ళు అటువంటి వాళ్ళు, వీళ్ళు అంటే వీళ్ళ బోధ అటువంటిది, వీళ్ళ ట్రైనింగ్ అటువంటిది, వీళ్ళకు చెప్పినటువంటి నాయకులు అట్లా చెప్పినారు వాళ్ళు కనుక అట్లా నమ్మారు వాళ్ళు.
కనుక వాళ్ళు కుడికి ఎడమకు తేడా తెలియనటువంటి వాళ్ళు, మరి వాళ్ళు 1,20,000 మందిని మరి వాళ్ళని చంపేస్తే, నాశనం చేస్తే నా మనసు ఊరుకుంటుందా? సో దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కటాక్షము ఎంత గొప్పది నీ విషయంలో, నా విషయంలో అంటే, దేవుడు నన్ను ఎట్లా చూస్తున్నాడంటే, కుడికి కానీ ఎడమకు కానీ తేడా తెలియదు మనకి అనుకున్నాడు దేవుడు. దేవుడు మన పక్షంగా ఒక న్యాయవాదిగా ఉండి మాట్లాడుతున్నాడు. జడ్జిమెంట్తో జడ్జితో చెప్తున్నాడు, అయ్యా వీళ్ళకి తెలియదు, కుడికి ఎడమకి తేడా తెలియదు కనుక వీళ్ళని వదిలిపెట్టు, వీడు నాశనానికి పాత్రుడు కాడు అనే విషయాన్ని దేవుడు ఒక మాటలో మరి నినివే వాళ్ళ గురించి చెప్తున్నటువంటి మాట. కనుక మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, మన దేవుడు ఎంత కనికరం కలిగినటువంటి దేవుడు. నిన్ను క్షమించడానికి ఆయనకి మరి ఈ మాట చాలు. నిన్ను క్షమించడానికి ఈ మాట చాలు. నీ పాపాలు క్షమించడానికి, నిన్ను ఆయన కుమారునిగా చేర్చుకోవడానికి ఈ మాట చాలు ఆయనకి. సో ఒక నిమిషం మనం యోనా విషయంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి మనందరం కళ్ళు మూసుకుందాం. కొన్ని క్షణాలు మనం ఈ దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. నేను ఈ దినం రక్షించబడ్డానంటే, ఈ దినము అంటున్నాడు కదా, నేను కట్లు విప్పబడినటువంటి గాడిదను. నీ కట్లు విప్పడానికి దేవునికి ఒక లాజిక్ ఉంది. ఏంటంటే నీకు తెలియదు, ఒక దేవుడు ఒక మాట వాడుతున్నాడు. నీవు న్యాయస్థానం ముందు నిలబడినప్పుడు, జడ్జి ముందు నిలబడినప్పుడు దేవుడు అనే మాట ఏంటంటే, ఈయన కుడికి కానీ ఎడమకు కానీ తేడా తెలియదు కనుక ఈయన క్షమించబడ్డానికి ఈయన అర్హుడు అని అంతేకాకుండా, ఇదిగో ఈయన కొరకు నేను ఆ శిక్షను అనుభవిస్తాను, నేను మరి రక్తం గారుస్తాను, ఆ తప్పుని నా మీద వేసుకుంటాను కనుక ఈయన్ని వదిలిపెట్టేసేయి, ఈ గాడిదని వదిలిపెట్టేసేయి. మా దేవుడు నీ విషయంలో, నా విషయంలో అటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. మనం అనుకుంటున్నామేమో నేను దూరంగా వెళ్ళిపోతాను దేవునికి, ఇక దేవుడు నన్ను పట్టించుకోనంత దూరంగా వెళ్ళిపోతాను అనుకుంటున్నామేమో. దేవుడు ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడు, యోనాని చూస్తూ ఉన్నాడు. యోనా వేసే నాటకాలు, యోనా వేసే కుప్పిగంతలు ఇవన్నీ దేవుడు చూస్తూ ఉండి సముద్రం మధ్యలో దేవుడు యోనాని దించేసినాడండి. అంటే ఒక ఏరోప్లేన్లో మనం పోతా ఉన్నాము, మనం అనుకుంటున్నాం ఏంటంటే ఇక మధ్యలో నన్ను ఎవరు దించరు, స్టాప్ వచ్చిందాకా దించరు అనుకున్నాం మనం. కానీ దేవుడు సముద్రం మధ్యలో యోనాను దించి నీ ముక్కుకి గాలం వేసి లాక్కొస్తాను నేను అంటాడు. మా దేవుడి నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావేమో, పారిపోదాం అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు అనుకుంటున్నావేమో, 2 సార్లు 3 సార్లు దేవుని మాట వినకపోతే దేవుడు నన్ను వదిలిపెట్టేస్తాడు అనుకుంటున్నావేమో. నిన్ను ఎక్కడ దించాలో అక్కడ దించుతాడు. దయచేసి ఈ విషయం జ్ఞాపకం చేసుకోండి. తర్వాత మరి రక్షించబడిన నీవు నీ సరిహద్దుల విషయంలో దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుని యొక్క మాటని వింటున్నావా? దేవుని యొక్క మాట వినక ఎన్ని దినాలు అయిపోయింది? ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు మనం ఆయనతో మాట్లాడే సమయం. 4వ అధ్యాయము 2వ వచనాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందామా? నువ్వు అత్యంత కృపయు కనికరం కలిగిన దేవుడు. యోనాకు తెలుసు యోనా దేవుడు ఎవరు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు అని. ఆ దేవుడే మన దేవుడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో మనడిలా దేవుడు తన అంత కృపను అధికంగా ఉంచాడట. కనుకనే విడవక ఎడబాయక మనల్ని ప్రేమిస్తూనే ఉంటూ అనేక రకాలుగా తన వైపు తిప్పుకునే ప్రయత్నం దేవుడు నేటి దినాల్లో కూడా చేస్తూ ఈ రోజున తన మెలనైన మధురమైన బలమైన స్వరాన్ని మనకు వినిపించాడు. రెస్పాన్స్ ఇద్దామా?
ఆయనకి రెస్పాండ్ అవుదామా? ప్రభువా, నీ నుండి నేను దూరంగా ఎక్కడికి వెళ్ళలేను ప్రభువా. నా తల్లి అయినా మరచునేమో, కానీ నీవు నన్ను మరువని విడువని ఎడబాయిని దేవుడు గనుక నీ సన్నిధికే నన్ను రప్పిస్తున్నందుకు స్తోత్రం. నీ సహవాసం వైపే నన్ను ఆకర్షిస్తున్నందుకు స్తోత్రం. నీ చిత్తం వైపే నన్ను ఆకర్షిస్తున్నందుకు స్తోత్రం. ఎట్టి పరిస్థితుల్లో నన్ను విడవక నీ చిత్తము కొరకే, నీ ఉద్దేశం నా పట్ల ఏదైతే ఉన్నదో అదే నెరవేరుస్తున్నందుకు ప్రభువా నీకు వందనాలయ్యా అని చెబుతూ మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకుందామా? యోనావలే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా మీకు స్తోత్రం నాయన, నీకు వందనాలు. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివే. అందరూ లేచి నిలబడదాం. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన ఓ ఎస్ లార్డ్. ఆయన కృపను తలపోసుకుంటూ అనుక్షణం కను పాపవలే కాచిన కృప, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటివే. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటివే. సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, అనుక్షణం నన్ను పాపవలే కాచిన కృప, అనుక్షణం నన్ను పాపవలే కాచిన కృప. పర్వతములు తొలగినను మెట్టలు తారినా, పర్వతములు తొలగినను మెట్టలు తారినా, నా కృప నిన్ను వీడదని అభయమిచ్చి. అవును ప్రభు, గొప్ప దేవా, నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివే. శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప, అనుక్షణం నన్ను పాపవలే కాచిన కృప, అనుక్షణం నన్ను పాపవలే కాచిన కృప. మంచిది. చివరి మన మధ్యలో జాన్ చిలకలగూడ నుంచి వచ్చిన సోదరుడు జాన్
ముందుకొచ్చి వాక్యం ప్రకారంగా దేవుడు మనందరినీ జీవింపచేయాలని, ఉజ్జీవింపచేయాలని, విన వాక్యాన్ని మన జీవితాల్లో దేవుడు నీరు కట్టి ఫలింపచేయాలని అందరి పక్షంగా ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి చక్కటి వాక్యంతో మాతో మాట్లాడిన ప్రభానికి వందనాలు. మరి జోనా జీవితంలో నీ సన్నిధి నుంచి పారిపోయినా కూడా ప్రభా మరి మీరు మాట్లాడి ప్రభా ఆయన ఎంత కష్టంలో ఉన్నా కూడా ప్రభా మరి ఆయన ప్రార్థన విని ప్రభా ఆయన బలపరిచి ఓ నీ యొక్క సేవ నిమిత్తం గొప్పగా వాడుకుని ప్రభా ఆ ఒక పట్టణమును ప్రభా తిరిగి నడిపించిన దేవానికి వందనాలు. మరి మా జీవితంలో కూడా ప్రభా నీ యొక్క స్వరం మేము వినకుండా తండ్రి మా ఒక సొంత తెలివితోని మా సొంత ఆలోచనలతోని మేము నీ సన్నిధి నుంచి పారిపోతుండగా ప్రభా మరి వాక్యంతో మాట్లాడి ప్రభా నువ్వు చేసిన మరొకసారి ఈ యొక్క చక్కటి వాక్యంతో మమ్మల్ని హెచ్చరించి మళ్ళీ మరొకసారి ప్రభా సెకండ్ ఛాన్స్, అ గాడ్ ఆఫ్ అ సెకండ్ ఛాన్స్ యూ హ్యావ్ గివెన్. మరొకసారి మా జీవితంలో ఆ ఛాన్స్ ఇచ్చావు తండ్రి. ఈ యొక్క మీటింగ్ ద్వారా మరి వాక్యంతో మాతో మాట్లాడవు తండ్రి ప్రభా. మరి మా జీవితంలో కూడా మేము చేసిన తప్పులు మేము ఉంటే మాకు క్షమించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. మనం తిరిగి నీ యొక్క సేవ నిమిత్తం మేము వాడబడటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. నీ ఆత్మతో నింపుమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. మీరు మాట్లాడే దేవుడవు తండ్రి. తండ్రి మా కన్నీళ్ళు తుడిచే దేవుడవు తండ్రి. తండ్రి మేము ఎంత కష్టంలో కూడా వెళ్ళినప్పుడు ప్రభా మమ్మల్ని ఆదుకున్న దేవుడు నువ్వు ఒక్కడివే ప్రభా. పరిశుద్ధ ఆత్మదేవాన్ని నా ఆహ్వానిస్తున్నాం తండ్రి. ఇక్కడ ఎంతమంది కూడి ఉన్నారు ప్రభా, వాళ్ళ ఆలోచనలు ఏమై ఉన్నాయో తండ్రి, వాళ్ళ ఇబ్బందులు ఏమై ఉన్నాయో మాకు తెలియదు తండ్రి. దేవా మీరు ఒక్కరే, మా హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నువ్వు ఒక్కడివే తండ్రి ప్రభా. మేము అడుగుతున్నాము తండ్రి నీ సన్నిధి నుంచి ప్రభా మేము పారిపోకుండా సహాయం దయచేయమని నీ వాక్యము పట్టుకొని ప్రభా మేము వెళ్ళటకు సహాయం తెచ్చు ప్రభా. ఈ యొక్క గొప్ప పట్టణంలో కూడా ప్రభా మేము జీవిస్తున్నాము, కానీ ప్రభా మా కళ్ళ ముంగటే పాపంతో మేము జీవిస్తున్నాము తండ్రి. నీ అనుదినం నీ వాక్యంతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం పరిశుద్ధాత్మదేవ. ఈ సమయంలో నేను ఆహ్వానిస్తున్నాం తండ్రి. యవన బిడ్డలు ఉన్నారు తండ్రి ప్రభా, ఆ బిడ్డలందరినీ ప్రతి ఒక్క బిడ్డతో మేము మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి పరిశుద్ధాత్మదేవ. ఒక చాప కడుపులో ఉన్నా కూడా ప్రభా తండ్రి మీరు మా ఒక ప్రార్థన విన్నారు తండ్రి. ఆ యొక్క జోనా జీవితంలో ఎలా విన్నారో ప్రభా మా యొక్క కష్టాల్లో కూడా మా ప్రార్థన వినుమని వేడుకుంటున్నాం తండ్రి. మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. మేము తిరిగి మా ఇంటికి వెళ్తుండగా ప్రభా తండ్రి మేము ఉట్టికి వెళ్ళకుండా ప్రభా మీరు మాకు తోడుగా ఉన్నారని ధైర్యంతో మేము వెళ్ళటకు సాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి పరిశుద్ధాత్మదేవాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. మరి అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దీవించండి. మంచి వాక్యం అందించిన చంద్రశేఖర్ అన్నని మీరు కూడా దీవించండి. నేను చేసిన పనిలో మీరు తోడుగా ఉండండి ప్రభా. మరి ముఖ్యంగా పాస్టర్ జయపాబ బావగారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ గుల్బర్గా చేసిన మినిస్టర్కి మీరు దీవించండి. ఆ బిడ్డకు కావాల్సిన అక్కర అవసరం మీరు తీర్చండి ప్రభా. మరి నీ యొక్క మిషన్ ప్రకారంగా నీ చిత్తానుసారంగా నడిపించండి. ప్రతి విషయంలో బిడ్డకు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. మరి రేపు జరగబోయే కార్యక్రమాలు కూడా మీరే మాకు తోడుగా ఉండి నడిపించి ఈ యొక్క ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున బతిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. అందరికీ వందనాలు. చాలా సంతోషం. చక్కగా ఇంతవరకు మీరు ఆసక్తితో దేవుని వాక్యాన్ని విన్నందుకు కనుక మీ అందరికీ వందనాలు. మరొకసారి చిన్న ప్రకటన ఏంటంటే రేపటి దినం కొరకు ఇదే విధంగా త్వరగా సాయంకాలం 6 గంటలకి అంటే బయట నుంచి వచ్చే వారికి 6 గంటలకు వస్తే మనం త్వరగా ప్రారంభించుకుందాం. సో రెగ్యులర్గా మనకి ఆదివారపు ఆరాధన ఉంటుంది 10 గంటలకి. దయచేసి మనం ఇక్కడ ఉన్నట్టు సంఘం అంతా కూడా మనం గ్యాదర్ అవుదాం. సో మిగిలిన వారు వారి సంఘాలకు వెళ్ళి సాయంత్రం తిరిగి మళ్ళీ మనతో పాటు కలుస్తారు. ముఖ్యంగా స్పిరిచువల్ బ్రదర్స్ నుంచి చాలామంది మా ప్రియులు వచ్చారు. మరి అన్నవాళ్ళు వాళ్ళందరికీ కూడా మరి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మీ వచ్చినందుకు. రైట్, రేపు దినాన కూడా మళ్ళీ సాయంకాలంన తిరిగి మనం కలుసుకుందాం. త్వరగా రావడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. మీ కొరకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది.
జరిగింది, ప్రేమతో సంఘం. కనుక అందరూ భోంచేసి వెళ్ళండి. ఓకే, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మరి ఏమంటారు, నేటి దినాన్ని ఎవరో వెళ్ళిపోయారని తెలిసింది. దయచేసి అలా వెళ్ళకండి, అందరితో పాటు కలిసి కొంచెమైనా తిని వెళ్ళండి. ఒకవేళ మీరు ఇంటి దగ్గర మేము తినాలి అనే ఆలోచన ఉంటే, ఓకే, ఇక్కడ ఏదైతే ప్రేమతో పెట్టారో అది మీరు తిని వెళ్ళాలని నేను మనవి చేస్తా ఉన్నాను. ఓకే, అందరికీ మరొకసారి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.